వెల్కమ్ బ్యాక్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. ఈ ఇయర్తో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిలిం ఇండస్ట్రీలో 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో దిస్ వీడియో ఈజ్ ప్యూర్లీ ఏ ట్రిబ్యూట్ టు రజనీకాంత్ గారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. 1949 డిసెంబర్ 12 బెంగళూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈయన భవిష్యత్తులో భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద స్టార్గా వెలుగుతాడని. చిన్నతనంలో చాలా వరకు కష్టాలే, ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. రోజు చిన్న పనులు చేసేవాడు, కానీ ఒక కళ మాత్రం ఎప్పుడూ మదిలో ఉండేది. అదే యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్. జీవనోపాధి కోసం బస్ కండక్టర్గా పనిచేశాడు. బస్లో టికెట్లు ఇస్తూ తన స్టైల్లో విజిల్స్ కొడుతూ జోక్స్ వేసేవాడు. అప్పటికి ప్రయాణికులు అనేవారంట, ఈ కండక్టర్లో ఏదో ఉంది. ఇక సినిమా అనే కళ అతన్ని మద్రాస్కి తీసుకెళ్ళింది. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి అడుగుపెట్టిన క్షణమే చరిత్ర మారింది. అక్కడే దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ ఆయన్ను గమనించాడు. బాలచందర్ గారి ఒక మాట, నీలో ఫైర్ ఉంది, నీకు సినిమాల్లో ఫ్యూచర్ ఉంది. అది రజనీ జీవితాన్ని మార్చేసిన గోల్డెన్ సెంటెన్స్. బస్ కండక్టర్ శివాజీ ఇక నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ అవ్వబోతున్నాడు. స్టార్ అయ్యాక కూడా రజనీ జీవితం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో సర్వైవల్ కోసం ఆయన ఎదుర్కొన్న ఒత్తిడులు, ఫెయిల్యూర్స్, మళ్ళీ లెజెండ్గా తిరిగి లేచిన క్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు థియేటర్లో హంగామా. సిగరెట్ తిప్పడం, కళ్ళద్దాలు వేసుకోవడం, ఒక చెయ్యి ఊపడం, ఇవన్నీ సాధారణ మానవుడు చేసే పనులే. కానీ రజనీ చేసేసరికి అదొక మేనరిజం అయిపోయింది. ప్రతి డైలాగ్ చెప్పే తీరు, వాక్యం, చివర్లో ఇచ్చే ఆ పాస్. పేదోడైనా, మధ్యతరగతి అయినా, పెద్ద మనిషి అయినా రజనీ స్క్రీన్ మీద కనిపిస్తే వాళ్ళందరూ ఒకేలా కనెక్ట్ అయ్యేవారు. ఇండస్ట్రీలో చాలా స్టార్లు వచ్చారు, చాలా స్టార్లు వెళ్ళిపోయారు. కానీ స్టైల్, మేనరిజంలో రజనీకాంత్ని ఎవ్వరూ తాకలేకపోయారు. అందుకే ఆయన ఫ్యాన్స్ ఆయన్ని హీరోగానే కాకుండా దేవుళ్ళా ఆరాధించారు. మీకు తెలుసా, ఒకే ఒక్క సినిమా కోసం రజనీకాంత్ని చూసేందుకు జపాన్ నుండి ఫ్యాన్స్ ఇండియా వరకు వచ్చారంట. ఇంత క్రేజ్ ఇంకెవరికైనా ఉందా? రజనీకాంత్ అంటే జస్ట్ ఒక సౌత్ ఇండియా హీరో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న గ్లోబల్ ఐకాన్. 1995లో వచ్చిన ముత్తు జపాన్లో రిలీజ్ అయినప్పుడు అక్కడి ఆడియన్స్ రజనీ స్టైల్ చూసి మ్యాడ్ అయిపోయారు. రజనీ సినిమాకి టికెట్ దొరకడం కోసం థియేటర్ బయట క్యూ లైన్లో నిల్చొని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేశారు. అప్పటి నుండి జపాన్లో రజనీకి డైహార్డ్ ఫ్యాన్స్ పెరిగారు. అంతేకాదు, భాష సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనబడటమే కాకుండా బ్లాక్లో టికెట్లు సేల్ అయ్యాయి. ఇలాంటి మాస్ మానియా బాలీవుడ్లో కూడా చాలా అరుదుగా జరిగింది. రజనీ క్రేజ్ అన్నది కేవలం డైలాగ్స్ వల్ల కాదు, ఆయన ఆరా వల్ల. స్క్రీన్ మీదకి వచ్చే ఒక సెకండ్లోనే దేవుణ్ణి చూసిన ఫీలింగ్ ఇస్తారు. అందుకే ప్రతి సినిమా రిలీజ్ అనేది ఫెస్టివల్లా మారింది. ఇండియా సినిమా హిస్టరీలో రికార్డ్స్ రాసేది రజనీ, రూల్ చేసేది రజనీ అని చెప్పుకోవచ్చు. రజనీ అంటే నేడు సూపర్ స్టార్, కానీ ఆయన హృదయం మాత్రం సాధారణ మనిషిదే. సినిమా సెట్స్లో లైట్స్ ఆఫ్ అయ్యాక రజనీ స్టార్ కాదు, శివాజీరావుగానే జీవిస్తారు. ఒకప్పుడు 5 స్టార్ కార్లలో కాకుండా పబ్లిక్ బస్లో వెళ్ళేవారు. చుట్టుపక్కల వాళ్ళు, అరే సూపర్ స్టార్ మనతోనే కూర్చున్నాడని చూసి షాక్ అయ్యేవారు. ఇంకో విషయం, రజనీ ఎప్పుడూ డైమండ్ గోల్డ్ షో ఆఫ్ చేయరు. ఒక నార్మల్ వైట్ షర్ట్, విగ్ లేకుండా న్యాచురల్గా దర్శనమిస్తారు. 2000లలో ఒక ఫంక్షన్లో బిగ్ హీరోస్ అందరూ బ్రాండెడ్ కోట్స్ వేసుకొచ్చారు. కానీ రజనీకాంత్ మాత్రం కేవలం ఒక సింపుల్ వైట్ కుర్తా వేసుకొని వచ్చారు. ఆహ్వానితులు అంతా లేచి నిలబడి ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఆ సింప్లిసిటీ వెనుక ఉన్న గ్రేట్నెస్ అందరికీ అర్థమైంది. ఎంత పీక్ స్టార్ అయిపోయినా ఆయనకి ఒకే ఒక గర్వం ఉంది, నేనెవరో కాదు, సాధారణ మనిషినే. ఈ లవ్ ఇచ్చేది ఫ్యాన్స్, నేను కాదు. అందుకే రజనీకాంత్ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమా రిలీజ్ అయితే తమిళనాడులో పెళ్ళిళ్ళు కూడా పోస్ట్పోన్ అయ్యేవి. సినిమా అంటే వినోదం, కానీ రజనీకాంత్ సినిమా అంటే పండగ. 1980s నుంచే రజనీ సినిమాలు థియేటర్లకు వచ్చిన రోజే స్టేట్ మొత్తం సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళేది. రోడ్ల మీద కటౌట్లు, పాలాభిషేకాలు, బెనిఫిట్ షోస్, ఇవన్నీ కామన్. భాష 1995 ఈ సినిమా రిలీజ్ రోజు చెన్నైలోని థియేటర్ల దగ్గర రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బలగాలను పెట్టుకోవాల్సి వచ్చింది. భాష ఒక తెలుగు కాదు, హిందీ, కన్నడలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. శివాజీ 2007 దక్షిణ భారతదేశంలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా క్యూ లైన్స్ పెట్టి టికెట్లు కొన్నారు. ఓవర్సీస్లో ఒక తమిళ సినిమా $10 మిలియన్ మార్క్ దాటడం అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. రోబో 2010 రజనీ అండ్ శంకర్ కాంబినేషన్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ ఇచ్చింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్లోనూ ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఇంకా 2023లో వచ్చిన జైలర్ 72 ఏళ్ల వయసులో కూడా రజనీ ఇండియా మొత్తం కదిలించే స్థాయి కలెక్షన్స్ సాధించాడు. 100 కోట్ల రూపాయలు వసూళ్లతో
యంగ్ హీరోలకు కూడా పోటీగా నిలిచాడు. 1996లో ఒక్క రజనీకాంత్ మాటతో తమిళనాడులో ప్రభుత్వమే మారిపోయింది. రజనీకాంత్ మాట అంటే తమిళనాడులో రాజకీయ తీర్పు. 1996లో ఎన్నికల ముందు రజనీ స్పష్టంగా చెప్పాడు, డిఎంకే గెలిస్తే మంచిదే, కానీ ఏఐఏడిఎంకే మళ్ళీ వస్తే తమిళనాడు బతకదు. ఆ ఒక్క డైలాగ్తోనే జనం ఫోకస్ డిఎంకే వైపు మళ్ళింది. ఆ ఎన్నికల్లో జయలలిత పెద్ద ఓటమి చవిచూసింది. అక్కడి నుంచే రజనీకాంత్ రాజకీయాల్లో కింగ్ మేకర్ అనే ఇమేజ్ సంపాదించుకున్నాడు. తమిళనాడులో కొన్ని దేవాలయాల్లో రజనీకాంత్ విగ్రహాలకే పూజలు చేస్తారు. కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్ల ముందు పాలాభిషేకం. అందుకే రజనీ ఫ్యాన్స్ను ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరు. అభిమాన సంఘాలు, పాలిటిక్స్లో, సోషల్ సర్వీస్లో, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుంటాయి. రజనీ ఒక మాట అన్నా, ఒక సినిమా డైలాగ్ అన్నా వాళ్ళు దాన్ని జీవిత మంత్రంగా ఫాలో అవుతారు. రజనీకి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆ ఫ్యాన్స్కు రజనీ అంటే కూడా ప్రాణం. అందుకే తమిళనాడులో ఆయన్ని తలైవా అని పిలుస్తారు. సినిమా చూసి హీరో కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటి జనరేషన్ హీరోస్ ఒక హీరోని చూసి ఇలాంటి వాడిని అవ్వాలి అనుకున్నారంటే ఖచ్చితంగా రజనీ స్టైల్ అనేది ఒక టెక్స్ట్ బుక్. ఆయన సిగరెట్ ఫ్లిప్, వాక్, డైలాగ్ డెలివరీ చూసి పెరిగింది ఒక న్యూ జనరేషన్. తమిళనాడులో విజయ్, అజిత్, తెలుగులో మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, కన్నడలో యష్. ఈ తరం వాళ్ళందరూ ఒక కామన్ లైన్ చెప్తారు, మేము రజనీ సినిమాలు చూస్తూ పెరిగాం, మాకు యాక్టింగ్కి కొత్త డెఫినేషన్ ఆయనే. రజనీ సినిమాల వల్ల ఫస్ట్ టైం సౌత్ సినిమాకి జపాన్, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్లో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఇండస్ట్రీకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్స్ని దాటిపోతుంది. 50 ఏళ్ల కెరీర్ తర్వాత రజనీకి జైలర్ 2 హైప్ మాత్రం కొత్త హీరోల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. 1975లో అపూర్వ, రాగంగల్తో కెరీర్ మొదలుపెట్టిన రజనీకాంత్ ఇప్పటికీ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ మధ్యలో వందలాది హీరోలు వచ్చి వెళ్ళిపోయారు. కొంతమంది స్టార్ అయ్యారు, మరికొందరు మర్చిపోయారు. కానీ ఒక్క రజనీ మాత్రం మరణం లేని ఫినామినన్గా నిలిచిపోయారు. 50 ఏళ్లలో ఆయన ఇచ్చిన సూపర్ హిట్ డైలాగులు, పంచ్లు, ఎంట్రీలు ఇప్పటికీ ఫ్యాన్స్కి ఎలక్ట్రిసిటీలా పనిచేస్తాయి. మరిప్పుడు అందరి దృష్టి జైలర్ 2పై ఉంది. నెల్సన్ డైరెక్షన్లో జైలర్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సీక్వెల్కి ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకా వయసు పెరిగిన రజనీ స్టైల్, ఎనర్జీ, ఫ్యాన్స్తో ఉన్న కనెక్ట్ మొదటి రోజు మాదిరిగానే పవర్ఫుల్గా ఉంది. 50 ఏళ్ల తర్వాత కూడా రజనీకాంత్ పేరు రాగానే థియేటర్లో పండగ వాతావరణంతో నిండిపోతున్నాయి. అందుకే ఒక మాట, తలైవా ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో, హీ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. జైలర్ 2 వరకు కాదు, రజనీ మానియా ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్.